ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం? 2 లక్షలు నెలకి. అలవెన్స్లు ఎంత? 3 లక్షలు. ఉచిత బస్సు. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే రిటైర్ అయ్యి ఓడిపోతే మళ్ళీ నెలకు 25,000 పెన్షన్. మీకు అన్ని గ్యారెంటీలు కావాలా? చట్టం మీ చేతిలో ఉంది, ఇష్టానుసారం పెంచుకుంటారా? ఒక నెల జీతం త్యాగం చేయండి రాష్ట్రం కోసం, మీరు చూద్దాం. అవేం చేయరు. ఇంకా అన్ని రాష్ట్రంలో ఉన్న భూములు కావాలి, నీళ్లు కావాలి, అడవులు కావాలి, మైన్లు కావాలి, విద్యుత్ కాంట్రాక్టులు కావాలి, అన్నీ మీకే కావాలా రాష్ట్రాన్ని సహజ వనరులు దోచుకోవటానికి? ప్రజలకు మాత్రం ఏం వద్దు. ఏళ్ళకి 10,500 ఇస్తున్నాం, మీరు పండగ చేసుకోండి అంటున్నారు. ఇదే మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఒక్కొక్క కుటుంబానికి 1,40,000, 1,50,000 ఇస్తున్న లెక్కలే చెబుతున్నారు కదా. గడప గడపకని తిరిగి ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో, కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇస్తుంది ఎంత? 1,30,000 సంవత్సరానికి. ఏమిచ్చే సంక్షేమ కార్యక్రమాలే 1,40,000 ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, కష్టపడి పని చేస్తున్న అంగన్వాడీలకు ఇచ్చేది 1,30,000. ఎవరు నవ్వుతారు? అసలు సిగ్గుపడాలి వాళ్ళకి. 11,500 ఇస్తున్నందుకు ప్రభుత్వం. కానీ ఏమాత్రం మానవత్వం సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వం. దాన్ని కనీసం పరిగణలో తీసుకోకుండా మేము ఇప్పుడు పెంచలేము, డబ్బులు తప్ప అన్నీ అడగండి చేస్తాం, ఇంకేంటి చేసేది? వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఈరోజు పూట గడవాలంటే డబ్బులుగా పెరుగుతున్న ధరలు ఏమిటి? బయట ధరలేమో ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి. వాటిని ఏమైనా అదుపు చేస్తున్నారు మీరు? వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలి అక్కర్లేదా? జబ్బులు వస్తే హాస్పిటల్లో ఖర్చు, పైగా వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కోత పెట్టేశారు. వీళ్ళంతా ధనవంతులైనట్టు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయరు, తీసి పారేస్తున్నారు. కార్డులు తీసేస్తున్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లెక్కలు అక్కడ ఉంటుంది, వాళ్ళ లిస్టులో ప్రభుత్వ ఉద్యోగి కింద ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏమి ఇవ్వరు. ఏమిటి అన్యాయం? అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి భేషజాలకు పోకుండా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వెంటనే వాళ్ళని చర్చలకు పిలిచి మీరు చేసిన వాగ్దానాన్ని మీరు అమలు మాట తప్పును మడమ తప్పని అంటారు కదా, నిరూపించుకోండి ఆచరణలో. ఒకరిని మాటలతో కాదు చెప్పాల్సింది. నేను మాట తప్పడం లేదు, ఇదిగో ఇప్పుడైనా 4 ఏళ్ళైంది మీరు దాన్ని అమలు చేయకుండా. ఆఖరి నిమిషంలో అయినా ఇప్పుడైనా అమలు చేయండి, మీ గౌరవం నిలబడుద్ది. అంతే తప్ప తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలని నడుపుతామంటే మీ తాళాలు పగలగొడతారు వాళ్ళు. ఆడవాళ్ళతోటి మహిళలతో పెట్టుకోబాకండి. ఇంతవరకు చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఎన్నికల్లో గెలవలేదు, అధికారాన్ని నిలబెట్టుకోలేదు. ఇది వాస్తవం, చరిత్ర జీవితం సత్యం. మీకు తలకెక్కితే ఇప్పటికైనా విజ్ఞతతోటి ఆలోచించండి. తలకెక్కదు, మాకు అధికారం మదం ఎక్కిందని మీరు అనుకుంటారా? మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. అందువల్ల ఈరోజు మేము చేస్తున్న మా పార్టీ పూర్తిగా ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నది. ఈ సమ్మెను విరమించేటువంటి బాధ్యత, విరమింపజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. చర్చలకు పిలిచి వాళ్ళ కోరికల్ని ఆమోదించి ఈ సమ్మెను విరమింపజేయడం ద్వారా లక్షలాది మంది తల్లులు బిడ్డలు ఈరోజు వాళ్ళకి ఆహారం అందాలి, వాళ్ళకి స్కూల్ చదువులు చెప్పాలి, వాళ్ళని ఆడించాలి, లాలించాలి. ఈ పనులన్నీ యథావిధిగా జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు సచివాలయ ఉద్యోగులు పెట్టి పిల్లల్ని ఆడిస్తామంటే వాళ్ళు ముడ్డు కూడా కడగరు. ఆ పని అంతా వీళ్ళు చేస్తున్నారు. చేతగా వాళ్ళేమో ఇప్పుడు వరదలు తుఫాన్లు వస్తే కనీసం ఎన్యూమరేషన్ చేయరు. వాళ్ళు ఆ వరదలు తుఫాన్లో రాష్ట్రం అంతా అల్లల్లాడుతున్నది. అందుకని ఆ పని చేయకుండా వాళ్ళని ఈ పని చేయిస్తామని అంటే కుక్క పని గాడిద చేస్తే ఏమైంది? సచివాలయ ఉద్యోగులకైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నేను చెబుతాను, మీరు కూడా సంఘీభావం తెలియజేయండి. ఇటువంటి అడ్డమైన ఆదేశాలు మీరు పాటించొద్దు, సమ్మెకు అండగా ఉండండి. కుక్క పని గాడిద చేస్తే గాడిద తన్నులు తిన్నట్టే అవుద్ది, మనందరికీ తెలుసు ఆ సామెత. అందుకని ఇది ప్రభుత్వాన్ని మేము మరలా డిమాండ్ చేస్తాం. అన్ని ప్రజల సంఘాలు, ప్రజలు, ముఖ్యంగా తల్లులు ఈ ఉద్యమానికి అండగా ఉండాలి. వాళ్ళు చేస్తున్న సేవ, నిరుపమానమైన సేవ అంగన్వాడీలు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ఆపద సమయంలో అంగన్వాడీలు తల్లులు కూడా అండగా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మేము ఈ రాష్ట్ర సెక్రటేరియట్ నిన్న చర్చించిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ కూడా ఉత్తరం రాశాము. ఆ ఉత్తరంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి ఈరోజు బ్లాస్ట్ ఫార్నెస్ 3 మూసేసి ఇక దాన్ని చంపేయాలని ప్రయత్నం చేసి ఇప్పుడు మూసేసాం కాబట్టి ఫర్నేసి దాన్ని జెండాలకు ఇస్తామని రహస్యంగా చర్చలు చేస్తున్నారు. అంటే ప్రైవేటీకరణని ఒక్కొక్క అడుగు రహస్యంగా అమలు చేయడానికి కుట్ర జరుగుతున్నది. మన ఎంపీలు దీన్ని అడ్డుకోవాలి. పార్లమెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు, వైసీపీ టీడీపీ ఎంపీలు, మీరు ఈ ఉద్యమానికి మద్దతుగా ఉన్నారు, దీన్ని కాపాడుతామని ప్రజలకు మాట ఇచ్చారు. కాబట్టి పార్లమెంట్లో పోరాడి ఈ విశాఖ ఉక్కును కాపాడాలని మన ఎంపీలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉత్తరం రాశాము. ఈ 5 రోజులు టైం ఉంది, 5 రోజుల్ని సద్వినియోగం చేసుకొని మీరు ఎట్లాగో మీరు అక్కడ ప్రతిపక్షాలతో కలిసి ఆందోళన చేయటల్లా, అక్కడ బీజేపీ వెంటే ఉన్నారు, ఆ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికన్నా మేలు చేయండి. మీరు అక్కడ బీజేపీ గూడిగం చేస్తూ ఈ పని కూడా చేయకపోతే రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటని, రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసి ఆ ద్రోహం చేసే ప్రజలకి ఆ పార్టీ బీజేపీకి అండగా ఉండి విశాఖ ఉక్కుని పరిరక్షించకుండా, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయకుండా పార్లమెంట్లో ఉండి కూడా దండగా
ఈ పార్టీ వాళ్ళు యావనెత్తి ఉండాలి. చివరిదాకా చూసి ఆఖరి వారంలో వీళ్ళు అసలు మాట్లాడటం లేదు అని చెప్పి మేము వాళ్ళకి ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నాం. మన ఎంపీలు దీని మీద స్పందించి 2 పార్టీల వాళ్ళు పార్లమెంట్లో ఈ విషయాలు లేవనెత్తి కేంద్రం నుంచి మన విశాఖ ఉక్కును కాపాడటానికి, పోలవరానికి నిర్వాసితులకు నిధులు సంపాదించడానికి వాళ్ళు గట్టిగా నిలబడాలి, పోరాడి సాధించాలని చెప్పని వాళ్ళకి కోరుతా ఉన్నాం. మేము ఇంతమంది 87 మంది ఎంపీలని ఒక్కసారిగా బహిష్కరించడం, పైగా అందులో కొంతమందిని కమిటీ డిసిప్లిన్ కమిటీ తేల్చిందాక వాళ్ళు ఉంటారట. అసలు అంటే పార్లమెంటు మీద దాడి విషయంలో ఎవరు మాట్లాడకూడదు. ఇదే పని బీజేపీ ఎంపీ, మైసూర్ ఎంపీ చేసినటువంటి పని, పాసులు ఇచ్చి వాళ్ళకి పార్లమెంట్లో గొడవలు చేసిన వాళ్ళకి తోడ్పడినటువంటి పని ఏ ప్రతిపక్ష పార్టీ చేస్తుంటే ఈ పార్టీకి ఆ ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తుండేవాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈరోజు నోరు ఎత్తడం లేదు. పైగా అతను కాపాడుతున్నారు. అతను కాపాడుతూ దాన్ని చర్చించాలంటున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇదేనా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే తీరు? ఇదేనా పార్లమెంట్ని రక్షించే తీరు? అంటే ఈ దేశానికి ప్రమాదం బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ అనేది రుజువు అవుతున్నది. వీళ్ళే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. మీరు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉగ్రవాదాల నుంచి దేశాన్ని కాపాడుతానని చెప్పడం అంటే అది హిపోక్రసీ తప్ప ఇంకోటి కాదు. అందుకని బీజేపీ ఎంపీ మీద చర్య తీసుకోవాలి, మైసూర్ ఎంపీ మీద వాళ్ళ సస్పెన్షన్ రద్దు చేయాలి, పార్లమెంట్కి రక్షణ కల్పించాలి. పార్లమెంట్కి రక్షణ కల్పించిన వాళ్ళు దేశాన్ని ఏం కాపాడతారని వీళ్ళు ఊరిన కబుర్లు చెప్పి మతాన్ని అడ్డం పెట్టి ప్రజల విశ్వాసాలను కొల్లగొట్టడం తప్ప వీళ్ళు ప్రజలకు చేసిన మేలేం లేదు. పార్లమెంట్ మీద దాడి బీజేపీ యొక్క అసమర్థత, చేతగంతనాన్ని, డొల్లతనాన్ని మరోసారి బట్టబయలు చేసి అవును సమస్య చర్చించి పార్లమెంట్ మీద జరిగిన దాడి అంత సీరియస్ విషయం. హోంమంత్రి ప్రకటన చేయాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి అమిత్ షాకి. అసలు పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత చర్య తీసుకోలేదంటే వాళ్ళందరూ వాళ్ళు లొంగిపోయారు. వీళ్ళు ఏమైనా పట్టుకున్నారా? వాళ్ళు అక్కడే నినాదాలు, బయట నినాదాలు ఇచ్చుకుంటూ పోలీసులకు వచ్చి దొరికారు. పార్లమెంట్ దొరికిన వాళ్ళు దొరికారు, బయట ఉన్న వాళ్ళు ఇంకోరు వచ్చి సరెండర్ అయ్యారు వాళ్ళే స్టేషన్కి వచ్చి. వీళ్ళేంటి వీళ్ళ ఘనత ఏమిటని, ఈయన ఘనత ఏమిటి? ఇక్కడ చేతకాంతాను హోంమంత్రి ప్రకటన చేయడు, ప్రధానమంత్రి మాట్లాడు. గతంలో మణిపూర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ చేతకాని హోంమంత్రి, ప్రధానమంత్రి ఏం ఉండి లాభం ఏంటి దేశానికి? ఈరోజు గ్రాట్యుటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది, 5 లక్షలు గ్రాట్యుటీ ఇవ్వాలని. మీరు 50,000 లక్ష చేస్తామని అంటున్నారు. అది కూడా జీవో ఇస్తామని వాళ్ళకి వాగ్దానం చేసేంతవరకు జీవో కూడా రాలే. అంటే చేసి అమలు చేస్తామన్న వాటి మీద సోమవారానికల్లా జీవోలు ఇస్తామన్న వాళ్ళే ఇంతవరకు అతిగతి లేదు. వాయిదా వేసుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పటం అని అంటే ఇది మోసం చేయటం తప్ప, దగా చేయటం తప్ప. అంగన్వాడీలని వాళ్ళకి న్యాయం చేయాలా, అక్క చెల్లెమ్మలకి అనే ఇది లేదు. 1,00,000 కుటుంబాలు ఈరోజు మీకు అవసరం లేదా? ఆ కుటుంబాలు మీ అక్క చెల్లెమ్మలు కాదా వాళ్ళు? అందుకని ఇప్పటికైనా సరే మీరు గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు ఆందోళన చేస్తే అన్ని చోట్ల వచ్చి వైసీపీ వాళ్ళు చాలా న్యాయం అది ఇది అని చెప్పి వాళ్ళకి మద్దతు తెలియజేసి ఆందోళన ఉధృతం చేయాలని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఆందోళన అణచడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఆందోళన అణిచే పద్ధతులు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలను తెరిపించడానికి అన్ని రకాల అడ్డమైన దారులు తొక్కుతున్నారు.